నందిగామ ప్రజలు వైసీపీ పాలనకు విసిగిపోయారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి అనేది వెతికినా దొరకని వస్తువుగా మారిందన్నారు. తాగునీటి సాగునీటి కష్టాలతో నందిగామ ప్రజలు అల్లాడుతుంటే వైసీపీ నాయకులకు కనిపించడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. వైసీపీ నాయకులకు ప్రజాధనాన్ని దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ గెలిపించిన ప్రజలపై లేదంటోన్న నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ కంచుకోట అయినటువంటి నందిగామ నియోజకవర్గంలో కూడా ఇరు పార్టీల నాయకులు కూడా పోటాపోటీగా ప్రచారాలను చేస్తూ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి గల కారణాలేంటి, ఈసారి ప్రజల్లో అవగాహన ఎంతవరకు వచ్చింది, ఏ పార్టీ విజయం సాధిస్తుంది, అలాగే టీడీపీ ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి అనేది మనతో మాట్లాడడానికి నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఉన్నారు. మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం. మనం చెప్పండి, ప్రచారం ఎలా సాగుతా ఉంది, ప్రజల నుంచి మీకు వస్తున్న ప్రధాన సమస్యలు ఏమిటి మీ నియోజకవర్గంలో? ప్రచారం గత నెల రోజుల నుంచి కూడా మేము చేస్తున్నాం కదా, ఇవాళ అఫీషియల్గా మేము స్టార్ట్ చేసామండి. మేము గత కొన్ని రోజులుగా అంటే తిరుగుతూనే ఉన్నాం, చిన్ని గారితో కానీ గ్రామాల్లో కానీ. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తుందండి ప్రజల్లో. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉండేది, తేడా స్పష్టంగా తెలుస్తుంది. అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేసి సంక్షేమం మీద ఆధారపడ్డారు. అదేవిధంగా సంక్షేమం కూడా అప్పులు తీసుకొచ్చి పంచటమే వీళ్ళ లక్ష్యంగా పరిపాలన కొనసాగించారు. ఆ అప్పుల బాధ కూడా రేపు ప్రజల మీద పడుతుంది. కుడి చేత్తో ఇస్తున్నాడు, ఎడం చేత్తో లాగేసుకుంటున్నాడు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటున్నారు. టీడీపీ కంచుకోటగా ఉన్న నందిగామ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోవడానికి రీజన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేశారా? అవి రిపీట్ కాకుండా చూసేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అది ఇంకా తెలియని పజిల్ అండి. మేము అభివృద్ధి చేసి ఓడిపోయాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఒక్క ఛాన్స్ మాయలో పడి ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేసేస్తాడు, అదేవిధంగా ఆయన కళ్ళబొల్లి మాటలకి, ఆయన ముద్దులకి, ఆయన తలలు నిమరటం ఏవేదైతే హక్కును చేర్చుకున్నారో ఇవన్నిటికి కూడా పడిపోయారు. కానీ ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు మోసపోయారని చెప్పి. మాయ మాటలు, ముఖ్యంగా సిపిఎస్ రద్దు కానీ ఉద్యోగస్తులకి, అదేవిధంగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి వాళ్ళు ముద్దులు పెట్టి మోసం చేశాడు ఏ విధంగా, ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు. ఒక్క ఛాన్స్ మాయలో పడే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిందో అదే విధంగా నందిగామలో కూడా కోల్పోయామండి. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మొండుతోక జగన్మోహన్ రావు గారు, అలాగే వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అరుణ్ కుమార్, ఇద్దరు కూడా ప్రస్తుత అంటే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం కానీ, లేకపోతే వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాదే ఖచ్చితంగా మేమే గెలిచి తీరుతామనే భావన వాళ్ళలో కనిపిస్తోంది. సో నిజంగా అటువంటి పరిస్థితి నందిగామలో ఉందా? నందిగామ రాజకీయ పరిస్థితులు గమనిస్తే ఎప్పుడూ కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటుందండి. కానీ గతంలో చూడండి రాజకీయ పరిస్థితి ప్రస్తుతం నందిగామలో 4 సంవత్సరాలు 10 నెలలు చూశారు. అడ్డగోలు మాఫియా, శాండ్ మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, వైన్ మాఫియా కానీ, గంజాయి మాఫియా కానీ, ప్రశ్నిస్తే కేసులు. గతంలో మేము కూడా అధికార పార్టీలో ఉన్నాం, మేము ఎక్కడా కూడా ప్రశ్నిస్తే కేసులు అనే పరిపాలన మేము తీసుకురాలేదు. ఈరోజు నా మీదే 20 పైగా కేసులు ఉన్నాయి. అంటే ఊహించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మీద కేసులు ఉన్నాయి. సాక్షాత్తు మా అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద వ్యవస్థలు ఉపయోగించి ఏ విధంగా అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఈ విధంగా అంటే ప్రశ్నిస్తే దాడులు, ఆ దాడులు మానసిక పరంగా అవ్వచ్చు, శారీరక పరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు. అదేవిధంగా అడ్డగోలు మాఫియా బెటర్ అయిపోతుంది, భూ కబ్జాలు, ఇవన్నీ కూడా చూడని రాజకీయాలు. ప్రభుత్వ వ్యతిరేకత ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉందో ఇక్కడ నందిగామ నియోజకవర్గంలో ఈ బ్రదర్స్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. అదేవిధంగా కేవలం సంక్షేమం మీదే ఆధారపడ్డారు. సంక్షేమం ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మాకు ఓట్లు వేస్తారు, సంక్షేమం చూసి అంటున్నారు. కానీ కుడి చేత్తో ఇస్తూ ఎడం చేత్తో ఏ విధంగా లాగేసుకుంటున్నారు అనేది ప్రజల్లో చాలా అవగాహన ఉందండి. తప్పకుండా గతంలో మేము చేసిన అభివృద్ధి, ప్రస్తుత వ్యతిరేకత ఇవి మాకు ప్లస్ పాయింట్స్ అవుతాయండి. నందిగామ ప్రజలు ఒక్కసారి ఒక ఛాన్స్ అనే వేవ్ ఏదైతే ఉందో అలాగే నందిగామ ప్రజలు కూడా మోసపోయారని, ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే ప్రజలు ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నందిగామ ప్రజలు నాకు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు, అలాగే వారికి నేను ఇస్తున్న హామీలన్నీ కూడా గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేసి తీరుతానని తంగిరాల సౌమ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, హెచ్ఎం టీవీ, నందిగామ నుంచి.